దూత మీడియా స్పెషల్ స్టోరీ. నిశ్శబ్దం ఆవరించిన ప్రతిసారి దాన్ని పటాపంచలు చేసే శబ్దం పుడుతుంది. కానీ భారత చెస్లో ఒక దశాబ్దంగా నిశ్శబ్దమే. విశ్వనాథన్ ఆనంద్ అనే ఓ స్టార్ పుట్టి ప్రపంచ ఛాంపియన్ అయ్యి ఓ వెలుగు వెలిగిన తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఆటగాడు, ఆ రేంజ్ వెలుగులు భారత చదరంగంలో లేవు. కానీ ఒకడొచ్చాడు. చరిత్రను తిరగరాసి, రికార్డుల దుమ్ము దులిపి, వరుసగా గేమ్లు గెలిచి, ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిస్తే కిక్కేముంటుంది. ప్రత్యర్థి సవాలును దాటి, ఒడిదుడుకులను వెనక్కి నెట్టి, ఉత్కంఠను అధిగమించి, అనుమానాలను పటాపంచలు చేసి టైటిల్ కొడితే వచ్చే మజానే వేరు. సినిమాలో కష్టాలు కన్నీళ్లను దాటి విలన్లపై హీరో గెలిస్తే అది సూపర్ హిట్. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్షిప్ లో గుకేష్ కు అలాంటి బంపర్ హిట్ విజయం దక్కింది. దొమ్మరాజు గుకేష్ 2006 మే 29 జన్మించారు. చెన్నై కుర్రాడు గుకేష్ చిన్నప్పటి నుంచే బుద్ధిశాలి, మహాచలాకీగా ఉండేవాడు. వెలమ్మల్ పాఠశాలలో 7 ఏళ్ల వయసులో అతనికి చదరంగంపై ప్రేమ పుట్టింది. క్రమంగా తెలుపు నలుపు రంగుల బోర్డుపై పావులు కదపడమే కెరియర్ గా మారింది. ఎత్తులు వేయడంలో త్వరగానే పట్టు సాధించిన అతను అండర్-12 ప్రపంచ చెస్ యూత్ ఛాంపియన్ గా నిలిచారు. 4వ తరగతి తర్వాత గుకేష్ పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టాడు. తల్లిదండ్రులు అండగా నిలిచారు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల్లోనే గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించిన గుకేష్ కేవలం 17 రోజుల తేడాతో ప్రపంచ రికార్డు కోల్పోయాడు. ప్రపంచంలో 3వ అతిపిన్న వయసు గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఆగిపోలేదు. కొన్నిసార్లు అతన్ని టోర్నీలకు పంపించడం కోసం తల్లిదండ్రులు నిధుల సేకరణ కూడా చేపట్టారు. 2020 నుంచి వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో విశ్వనాథన్ ఆనంద్ మార్గనిర్దేశనం గుకేష్ కెరియర్ ను మలుపు తిప్పింది. క్రమంగా రాటుదేలిన గుకేష్ 2022లో దిగ్గజం కార్ల్సన్ పై గెలిచారు. నిరుడు ఆసియా క్రీడలో పురుషుల జట్టుతో రజతం సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది క్యాండిడేట్స్ మాస్టర్స్ టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లను దాటి ఛాంపియన్ గా నిలిచాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్స్ కు అర్హత సాధించిన అతిపిన్న వయసు ఆటగాడిగా నిలిచారు. చెస్ ఒలింపియాడ్ లో భారత పురుషుల జట్టు చారిత్రక స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు 18 రోజుల పాటు సాగిన ఈ మహాసమరంలో 14 గేమ్లతో పాటు ఒత్తిడిని తట్టుకొని ప్రత్యర్థిని చిత్తు చేసే వ్యూహాలకు పదును పెడుతూ ఎప్పటికప్పుడు ఆటతీరు మెరుగుపరుచుకుంటూ ఎదురు దెబ్బలను తట్టుకుంటూ తనలోని భయాలను పోగొట్టుకుని విజయ తీరాలకు చేరడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇప్పుడు గుకేష్ సూపర్ హీరోలా నిలిచారు. ఈ మెగా మ్యాచ్ కు ముందు లిరెన్, ఫెలావా, ఫామ్ తదితర అంశాలతో గుకేష్ ను మెజారిటీ మంది ఫేవరెట్ గా పరిగణించారు. అప్పుడే లిరెన్ తో పోరు అంత సులువేం కాదని డిఫెండింగ్ ఛాంపియన్ ఓడించడం కష్టమైంది. అయినా గుకేష్ వదలలేదు. 3వ గేమ్ లో విజయం సాధించారు. మిగిలిన 3 గేమ్లు డ్రా చేసుకుంటే చాలు గుకేష్ దే టైటిల్ అనే స్థితిలో 12వ గేమ్ లో ఊహించని పరాజయం. ఆ ఓటమితో ఇక గుకేష్ టైటిల్ దక్కించుకోవడం కష్టమేనని, లిరెన్ మాత్రమే ఫేవరెట్ అని మేటి ఆటగాడు కార్ల్సన్ సహా చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ బగబగమండే వెలుగుతో సాగుతున్న సూర్యుడిని మింగేసిన పడమరలా ఆ ఓటమి అడ్డంకిగా నిలిచిన తూర్పున ఉదయించే భానులా గుకేష్ మళ్లీ ప్రచండ రూపంతో తిరిగొచ్చాడు. 13వ గేమ్ డ్రా చేసుకున్నాడు. ఆఖరి గేమ్ కూడా డ్రా అయితే పోరు టై బ్రేక్ కు మలుతుందని, అందులో లిరెన్ కి అధిక ప్రయోజనం ఉంటుందని అంచనాలు. కానీ తగ్గేదలే అంటూ చివరి రౌండ్ లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి అసలు సిసలు ఛాంపియన్ లా ప్రపంచ చదరంగ యవనికపై విజేతగా గుకేష్ నిలబడ్డాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో గుకేష్ ప్రత్యేకం. అతని ఆట తీరు భిన్నం. గేమ్ ఆరంభంలోనే దూకుడుగా ఎత్తులు వేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ లో 3వ గేమ్ లో అలాగే సమయం పరంగా గుకేష్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అతని వ్యూహాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యర్థులు ఎక్కువ సమయం వెచ్చించేలా చేస్తాడు. ఇక గేమ్ జరుగుతుంటే అతను కళ్ళు మూసుకుని యోచిస్తాడు. అప్పుడే అతని బుర్రలో వ్యూహాలను మెదులుతాయి. అప్పుడు అతను మౌన ముద్రలో ఉన్న యోగిలా కనిపిస్తాడు. కళ్ళు తెరిచి వెంటనే తన ప్రణాళికలను అమలు చేస్తాడు. ఇక చదరంగ శిక్షణలో కంప్యూటర్ అనేది కీలక పాత్ర. కానీ గుకేష్ మాత్రం సంప్రదాయ శిక్షణ, క్లాసికల్ ఫార్మాట్ పై ప్రేమతో సాగుతున్నాడు. ఆరంభం నుంచి కోచ్ల శిక్షణలో బోర్డుపై గేమ్లు ఆడుతూ అతను ఎదిగాడు. నంబర్ 1 గా ఎదగాలని, ప్రపంచ ఛాంపియన్ గా నిలవాలనే తపనతో సాగాడు. ఏలో రేటింగ్ 2500 దాటిన తర్వాత గుకేష్ చెస్ ఇంజన్ల సాయం తీసుకున్నాడు. ప్రపంచ చెస్ లో 2750 రేటింగ్ దాటిన పిన్న వయసు ఆటగాడు అతడే. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.